ఖమ్మం జిల్లాలో రేపు జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేతలు. 5 లక్షల మందితో సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జాతీయ, అంతర్జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం ఇప్పుడు 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలవనుంది. శతాబ్ది ఉత్సవాల పేరుతో సిపిఐ పార్టీ ఖమ్మం నగరంలో మహా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంది. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది డెలిగేట్స్తో ఇక్కడ మీటింగ్ని నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి కేంద్ర నాయకులు, దాంతోపాటు రాష్ట్ర నాయకులు అనేక మంది ఖమ్మం నగరానికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దీనికి ప్రత్యేక అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పుడు దాంతో ఇక్కడ కొంత ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను పరిశీలించడం కోసం స్థానికంగా ఉన్న సిపిఎం శ్రేణులందరూ కూడా ఇక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్ర, దాంతోపాటుగా వారు సాధించిన విజయాలు, అపజయాలు, వారు వేసిన రాజకీయ ఎత్తుగడలు, దానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించేందుకు ఇక్కడ సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, దాంతోపాటుగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి భారీగా తరలి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా 5 లక్షల మంది జనాభాతో ఇక్కడ సభను నిర్వహించాలని చెప్పేసి సిపిఐ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అనేక చోట్ల నుంచి అనేక రకాల పరికరాలు, అనేక రకాల సామాగ్రిని కూడా ఇప్పటికే ఇక్కడికి తెప్పియటం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న చైర్లు, దాంతోపాటుగా గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయేలా ఎర్రటి కండవాలు, ఎర్రటి ఫ్లాగ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర నాయకులతో పాటుగా వివిధ జాతీయ నాయకులందరూ కూడా ఇక్కడ రానున్నారు. దాంతోపాటుగా కౌన్సిల్ సమావేశాలు కూడా ఖమ్మం నగరంలోనే ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహిస్తూ ఉన్నారు. కౌన్సిల్ సమావేశాలు 19, 22 రోజులు జరుగుతాయి. దాంట్లో రానున్న కాలంలో, భవిష్యత్ కాలంలో చీలికలుతో విడిపోయిన కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా కలిసి ముందుకు నడవాలి, వాళ్లకు రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు కీలకంగా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచడం వంటి కార్యక్రమాలు చేపట్టిన విధానాన్ని, చేసిన పోరాటాలను కూడా ఈసారి నెమరు వేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది వారి చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా కమ్యూనిస్టులు పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. అయితే 100 ఏళ్ల సిపిఐ చరిత్రలో ఖమ్మం నుండి అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. వాటిని శతాబ్ది ఉత్సవాల ద్వారా యువతకు స్ఫూర్తించేలా తెలియజేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే పేద ప్రజలకు, కార్మికులకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా నిలిచింది. వారి సమస్యలపై పోరాడుతూ వచ్చింది. పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తమ గళం వినిపిస్తూ వచ్చారు. దాంతోపాటుగా ఈ కాలంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా వీళ్ళు చాటి చెప్పాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇది వారి బలాన్ని కూడా, దాంతోపాటుగా ప్రజాదరణను కూడా చాటి చెప్పేందుకు ఇది ఒక సదవకాశంగా భావిస్తూ ఉన్నారు. జిల్లా ఖమ్మం మొట్టమొదటిగా మొత్తం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. తర్వాత 1952లో కొత్త జిల్లాగా ఏర్పడింది. అప్పటి నుండి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు కేంద్రంగా మారింది. మొత్తంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలు ఈరోజు కార్మిక, కర్షక సంఘాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్న ఫలాలన్నీ కూడా కమ్యూనిస్టుల ఫలితంగా అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ బలంగా చెబుతూ వచ్చింది. దాంతోపాటుగా ఈరోజు కొన్ని సీట్లు తగ్గినా కానీ వారి యొక్క ప్రజాదరణ కానివ్వండి, ప్రజల పక్షాన నిలబడి చేసే పోరాటాలు కానివ్వండి, వాటితో వాళ్ళు ప్రభుత్వాలని మెడలు వంచి వాళ్ళు సాధిస్తున్న ఆ విధానాలను కూడా ఈరోజు వాళ్ళు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 8 గంటల పని సమయం కానివ్వండి, లేదా అనేక రకాల వాళ్ళకు జీవోల విషయంలో కానివ్వండి, లేదా సమాన పనికి సమాన వేతనం అనే అనేక చట్టాలను కూడా రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి సిపిఐ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. TWJF ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటుగా యువతకు స్ఫూర్తినిచ్చేలా సందేశాలు ఉండబోతున్నట్టు తెలియజేశారు. ఇంత యూత్ ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో లెఫ్ట్ ఐడియాలజీతో కలిగిన యూత్ ఎక్కువగా పనిచేస్తుందని చెప్పేసి, ఇలాంటి యూత్ ఏ పార్టీతో, ఏ రాజకీయ పార్టీతో, ఏ రైట్ పార్టీతో కూడా లేదు అని చెప్పేసి కూనంనేని సాంబశివరావు చెప్పారు. దాంతోపాటుగా
ఇక్కడ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సజావుగా నిర్వహించడం కోసం సిపిఐ శ్రేణులు కష్టపడుతున్న విధానాన్ని కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు మన విజువల్స్లో ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ సంబంధించిన గ్రౌండ్లో ఈ ప్రిపరేషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది బైపాస్ రోడ్లో ఉండటం కారణంగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉండకుండా ఈ వేదికను ఎంచుకున్నారు. అయితే ఇక్కడికి బైపాస్ రోడ్ నుంచి అటు ఇల్లందు నుంచి ఇటు కొత్తగూడెం భద్రాచలం వైపు నుంచి దాంతోపాటుగా సూర్యాపేట వైపు నుంచి అనేక మంది వచ్చే కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరికీ ఈజీగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా కొత్త బస్టాండ్ కూడా నియర్గా ఉండటం కారణంగా ఈ వేదికను ఎంచుకున్నట్టు తెలుస్తూ ఉంది. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి సాయంత్రం 3 గంటల తర్వాత ఈ కార్యక్రమం అనేది ప్రధాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలోనే మొదటి ప్రసంగంగా డి రాజా ప్రసంగిస్తారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పారు. ఆ తర్వాత అనేక మంది జాతీయ నాయకులు ప్రసంగిస్తారు. దాని తర్వాత మళ్ళీ ముగింపు కార్యక్రమం తర్వాత జిల్లా నాయకులు కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూరంనేని సాంబశివరావు తెలపడం జరిగింది. ఇది మొత్తంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.